అతనొక జర్నలిస్ట్, ఫోర్ట్ ఎస్టేట్ అని గొప్పగా చెప్పుకునే మీడియా రంగంలో బాధ్యతాయుతమైన వృత్తిలో పనిచేస్తున్నాడు. ఉత్తమ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్గా పురస్కారం కూడా అందుకున్నాడు. కానీ ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. అతనిప్పుడు బ్లాక్మెయిలర్ అవతారం ఎత్తాడు. మీడియా పేరు చెప్పుకొని బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, జర్నలిజం విలువలకే మాయని మచ్చలా తయారయ్యాయి అతని పనులు. వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేనే బెదిరించి అడ్డంగా బుక్కయ్యాడు. తాను డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు పోస్ట్ చేసి పరువు తీస్తానని ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చాడు. మరి ఆ ఎమ్మెల్యే ఊరుకున్నాడా? ఏం చేశాడో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల మండలానికి చెందిన మేనం శ్యామ్ సుందర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా బిహెచ్ఈలో ఉంటున్నాడు. యూట్యూబర్ గా చలామణి అవుతున్న శ్యామ్ సుందర్ ఈ నెల 15న జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావుకు ఫోన్ చేశాడు. ప్రజా వాయిస్ న్యూస్ ఛానల్ పేరుతో ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన శ్యామ్ సుందర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరాడు. అందుకు ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు అంగీకరించడంతో అదే రోజు రాత్రి 7:30 హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నివసిస్తున్న ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాడు. అతనితో పాటు మరికొంతమందిని తీసుకెళ్లాడు. అయితే శ్యామ్ సుందర్ మాటలు విన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తమ వద్ద ఓ మహిళ ఇచ్చిన సమాచారం ఉందని, మీ వ్యక్తిగత వీడియోలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయట పెడతామని ఎమ్మెల్యేను బెదిరించాడు శ్యామ్ సుందర్. అవి బహిర్గతమైతే మీ రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందని ఎమ్మెల్యేను భయపెట్టాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడితే మీ పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందంటూ బ్లాక్మెయిల్ చేశాడు. 5 కోట్ల రూపాయలు ఇస్తే ఆ వీడియోను తమ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయమని, లేదంటే వీడియోలను రిలీజ్ చేస్తామని బెదిరించాడు. తానెలాంటి తప్పు చెయ్యలేదని, డబ్బులిచ్చే ప్రసక్తే లేదని వారికి తేల్చి చెప్పాడు ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు. అయినా శ్యామ్ సుందర్ వేధింపులు ఆపలేదు. ఈ నెల 21న ఎమ్మెల్యే అనుచరుడు నరేష్ నాయుడు వాట్సాప్ కు నకిలీ కల్పిత కంటెంట్ ఉన్న స్క్రీన్ షాట్లను పంపించాడు శ్యామ్ సుందర్. వాటిని ఎమ్మెల్యేకు షేర్ చేయాలని సూచించాడు. శ్యామ్ సుందర్ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో లక్ష్మీ కాంతారావు రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన నుంచి డబ్బులు వసూలు చేసేందుకు శ్యామ్ సుందర్ తరచూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఇది తనను మానసిక ఒత్తిడికి గురి చేస్తుందని, తన కుటుంబ భద్రతపై ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నాడు. ఓ మహిళతో కలిసి శ్యామ్ ఇదంతా చేస్తున్నట్టు అర్థమైందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి శ్యామ్ సుందర్ తో పాటు దండానియా నిరూప అనే మహిళను అరెస్ట్ చేశారు. వారి నుంచి ల్యాప్టాప్, డెస్క్ టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వారిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే శ్యామ్ సుందర్ గతంలో తీన్మార్ సంస్థలో పనిచేసినట్టు తెలుస్తోంది. అతను పలువురిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరుతో ఆయన పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఏకంగా ఓ అధికార ఎమ్మెల్యేను బెదిరించిన ఘటనలో శ్యామ్ సుందర్ బండారం బయటపడడంతో ఆయన బాధితులు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.